ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ క్రిస్మస్ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. క్రిస్మస్ అనగానే మనకు మొదట జ్ఞాపకం వచ్చేది నక్షత్రం. క్రిస్మస్ సందర్భంగా ప్రతి ఒక్కరు వారి ఇంటిని చక్కని స్టార్తో అలంకరిస్తూ ఉంటారు. చర్చెస్లో పెద్ద పెద్ద స్టార్స్ని వేలాడదీస్తూ ఉంటారు కదండి. అయితే ఈ నక్షత్రం వెనుక ఉన్న అసలు చరిత్ర ఏమిటి? ఈ నక్షత్రం మన ఇళ్లలో పెట్టడం ఆచారమా? ఈ నక్షత్రం మనకు ఆత్మీయంగా ఏం నేర్పిస్తుంది అనే విషయాన్ని ప్రత్యేకించి ఈరోజు మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 9, 10 వచనాలు చదువుకుందాం. ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు వండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ప్రియులరా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుంచి తూర్పు దేశపు జ్ఞానులు కొందరు ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూచి ఆ నక్షత్రాన్ని వెంబడించి యేసుక్రీస్తు ప్రభువారిని ఆరాధించడానికి వచ్చి కానుకలను సమర్పించిరి అని ఈ వాక్య భాగం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ వాక్య భాగంలో ఎవరు తూర్పు దేశపు జ్ఞానులు? వారు వెంబడించిన నక్షత్రం దేనికి సాదృశ్యంగా ఉంది? జ్ఞానులు ఆ నక్షత్రాన్ని వెంబడించి యేసయ్య దగ్గరికి ఎలా వచ్చారు అనేది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. బైబిల్ గ్రంథంలో నక్షత్రాలు చాలా వాటికి సాదృశ్యంగా ఉన్నాయి. మొట్టమొదటిగా తూర్పు దేశం నుండి జ్ఞానులు వచ్చారు. రాజు ఆస్థానంలో హై ర్యాంక్ అఫీషియల్స్గా ఉండి రాజుకు ఆలోచన చెప్తూ రాజుకు ప్రతి సమయంలోనూ ధైర్యంగా నిలిచిన జ్ఞానులలో కొందరు ఒక రాత్రి వేళ ఆకాశంలో ఒక వింతను చూశారు. ఏంటి అది అంటే, ఆకాశంలో ఒక ప్రత్యేకమైన నక్షత్రం ప్రకాశమానంగా వెలగడం వారు గమనించారు. వెంటనే వారు లేఖనాలు పరిశీలించి శాస్త్రాలు చదివి ఖగోళ జ్ఞానం తెలిసిన ఖగోళ శాస్త్రవేత్తలు అన్నీ తెలిసిన వారు చెప్పిన సంగతి ఏంటి అంటే, ప్రపంచంలో ప్రకృతిలో జరిగిన ఈ సంభవాలన్నీ ఒక గొప్ప వ్యక్తి రాకకు కారణమని. ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, యేసయ్య పుట్టుకను గూర్చి మరియకు దేవదూత ద్వారా తెలియజేయబడింది. యోసేపుకు కూడా దేవదూత ద్వారా తెలియజేయబడింది. యేసయ్య పుట్టుక విషయంలో గొల్లలకు కూడా దేవదూత ద్వారా ఒక సువర్తమానం తెలియజేయబడింది. అయితే జ్ఞానుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే, జ్ఞానులు దేవదూత ద్వారా కాకుండా ఆకాశంలో వారికి కనిపించిన ఒక నక్షత్రాన్ని బట్టి ఒక గొప్ప వ్యక్తి పుట్టుకను తెలుసుకోవడం జరిగింది. ఒక విషయాన్ని మనం గమనిద్దామా? నక్షత్రం ఆకాశంలో ప్రకాశించినప్పుడు ప్రపంచమంతా ప్రకాశించిన ఆ నక్షత్రాన్ని చూశారు. కానీ ఆ నక్షత్రం విలువ జ్ఞానులు మాత్రమే తెలుసుకొని దానిని పరిశీలించడానికి వారు సిద్ధపడ్డారు. దాని గురించి పరిశీలించాలని వారు ఆలోచన చేశారు. ప్రియులరా, అయితే బైబిల్ గ్రంథం ఈ నక్షత్రాలను గురించి ఏ విధంగా మాట్లాడుతుంది? ఈ నక్షత్రం బైబిల్లో ఎవరిగా సంబోధించబడింది? ఈ నక్షత్రాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి అనేది ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఆకాశంలో జనరల్గా మనకి కనిపించే నక్షత్రాలు చాలా. దేవుని సృష్టిలో 4వ దినంగా సూర్య చంద్ర నక్షత్రాలను దేవాతి దేవుడు తన నోటి మాట ద్వారా కలుగచేసెను అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒకసారి మనం యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకున్నట్లయితే, ఇక్కడ తేజో నక్షత్రమా వేకువ చుక్క అని వ్రాయబడి ఉంది. అయితే ఈ తేజో నక్షత్రము వేకువ చుక్క అని పిలువబడే ఈ నక్షత్రం ఆకాశము నుంచి త్రోసివేయబడిన లూసిఫర్కు ఈ నక్షత్రం సాదృశ్యంగా ఉంది. అంటే అపవాదిని గురించి ఈ నక్షత్రం చెప్పబడింది. లూసిఫర్ అంటే సాతాను ఒక నక్షత్రంగా పోల్చబడ్డాడు. తరువాత మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనంలో ఇలా రాయబడి ఉంది. 5వ దూత బూర ఊదినప్పుడు ఆకాశము నుండి భూమి మీద రాలిన ఒక నక్షత్రమును చూచితిని. అగాధము యొక్క తాళపు చెవి అతనికి ఇయ్యబడెను.
అలాగే ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం కూడా చదివినట్లయితే, మరియు పెద్ద సంకెళ్లను చేత పట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అంటే అగాధపు యొక్క తాళపు చెవులు దేవదూతకు ఇయ్యబడ్డాయి. అంటే దేవదూతలను దేవుడు నక్షత్రాలుగా పోల్చడం జరిగింది. ఆ తరువాత మరొక నక్షత్రాన్ని గురించి మనం గమనించినట్లయితే, అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనం, ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకుని ఉండెను. 20వ వచనం కూడా గమనించినట్లయితే, ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, అంటే సేవకులు. దేవుని సేవకులను ఇంకా శిష్యులను కూడా సంఘపు దూతలుగా నక్షత్రాలుగా పోల్చి చెప్పడం జరిగింది. యూదా పత్రిక 1వ అధ్యాయము 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుకున్నట్లయితే, మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ దేవుని మార్గానికి అవిధేయులైన వారిని, దేవుని మాట వినకుండా తన సొంత మార్గంలో నడిచిన వారికి సాదృశ్యంగా వారిని మార్గము తప్పి తిరుగు చుక్కలతో పోల్చినట్లుగా మన వాక్యంలో నుంచి గమనించగలుగుతాం. ప్రియులారా, బైబిల్లో మనం గమనించిన అనేక సందర్భాలలో నక్షత్రాలుగా ఈ విధంగా పోల్చి చెప్పడం జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభువు పుట్టుక విషయంలో జ్ఞానులకు మార్గము చూపించిన నక్షత్రం ఏంటి? ఆ నక్షత్రం ద్వారా మనం నేర్చుకోవలసిన ఆత్మీయమైన పాఠం ఏంటి? ఆ నక్షత్రం ద్వారా ప్రభు మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటి అంటే, ఒకసారి దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రము వలె నిరంతరము ప్రకాశించెదరు. ఆమెన్. హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్న ఈ వాక్య భాగంలో నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను దేవుని వైపు త్రిప్పుతారో వారు నక్షత్రాలుగా పోల్చబడ్డారు, వారు నిరంతరము ప్రకాశించెదరు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియులారా, ఈ రోజుల్లో చాలామంది మార్గము తప్పిన వారే బిలాము నడిచిన మార్గంలో నడుస్తూ ఉన్నారు. మార్గము తప్పిన వారే అనేకులు చెడు మార్గంలో నడుస్తూ ఉన్నారు. అయితే దేవుడు ఈ నక్షత్రం ద్వారా మనకు తెలియచేస్తున్న మాట ఏంటి అంటే, జ్ఞానులు వారు మార్గము తెలియని వారై ఉండగా ఏ విధంగా నక్షత్రం వారిని సరైన మార్గంలో రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్న చోటికి వారిని చేర్చిందో, అదేవిధంగా మార్గమై ఉన్న యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి మార్గము తెలియని వారికి అనేకులకు మనము బోధించడం మనం చేయవలసిన పని అయ్యింది. యేసయ్య పుట్టుకలో ఆకాశంలో ప్రకాశించిన ఆ నక్షత్రాన్ని మనం అన్వయించుకుంటే యేసయ్య నీతి మార్గంలోనికి అనేకులను నడిపించగలిగిన బాధ్యత మన మీద ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. పరలోకంలో ఉండాలనే ఆలోచన అందరికీ ఉంటుంది కదండి. యేసయ్య పుట్టుకకు కారణం మనమందరము నీతి మార్గంలో, యథార్థమైన మార్గంలో యేసుక్రీస్తు ప్రభువారితో కూడా నిత్య జీవంలో ఉండే భాగ్యాన్ని పొందుకోవాలని. అయితే ఆ నిత్య జీవానికి మార్గంగా జ్ఞానులకు నక్షత్రం ఏ విధంగా అయితే త్రోవ చూపించిందో, అలాగే ఆత్మీయంగా వెనుకబడిన వారిని మనం కూడా దేవుని మార్గాన్ని తెలియచేస్తూ నిత్య జీవ మార్గమైన యేసయ్య దగ్గరకు మనం నడిపించే చుక్కల వలె ఉండాలి. ఆమేన్.